భయపడిపోతున్నా ఆంజనేయ స్వామి నిధులైతే అదే నిధులై లంక మొత్తం కాలం చేసిందో బండి సంజయ్ గెలిచినా బండి సంజయ్ గెలిచినా మీరు కట్టినందుకు ఒక ఆంజనేయ స్వామి ఈ అభివృద్ధి దేవతను చుట్టుపెట్టి ఈ రోజు ఎవరైతే కుటుంబం చేస్తుందో ఎవరైతే కుటుంబం చేస్తుందో ఎవరైతే మీ కుటుంబాన్ని పొందాలని నడుస్తుందో ఎవరైతే నా కార్యక్రమం ఆవేదన రగిలించిందో నా పార్టీ ఇబ్బంది పడిందో నా కార్యక్రమం ఇబ్బంది పెట్టిందో రైట్. ఇక్కడ ఎవరైతే నా మీద కుట్రలు చేస్తుర్రో ఎవరైతే నా కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తుర్రో ఒక్కని కూడా వదిలిపెట్టాను. ఆంజనేయ స్వామికి ఏ విధంగా అయితే నిప్పు పెడితే తోకొచ్చి నిప్పు అంటిస్తే లంక మొత్తం తగలబెట్టిండో నేను కూడా అట్లా చేస్తా అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నాను. మరి వాస్తవానికి ఇక్కడ ఎవరు కుట్రలు చేయడం కాదు, ఎవరు నీ కుటుంబాన్ని రోడ్డు మీద వేయడం కాదయా, నీ కొడుకు చేసినటువంటి ఘనకార్యమే నేను ఈరోజు రోడ్డు మీద పడేసింది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఒక మైనర్ బాలికని, ఒక 17 ఏళ్ల మైనర్ బాలికని తీసుకెళ్లి మద్యం తాగించడం చాలా తప్పు. ఒక 30% నైట్ పార్టీలో మైనాబాద్ ఫామ్ హౌస్ తీసుకెళ్లి మద్యం తాపించడం తప్పు. చేసింది నీ కొడుకు, తప్పు చేసింది నీ కొడుకు. ఎవడో బదనాం చేస్తుండు, ఎవడో రోడ్డు మీద చేస్తుండు, ఎవరిని ఎవరిని కాదు వదిలిపెట్టాల్సింది. తప్పు చేసిన నీ కొడుకును వదిలిపెట్టకు. నీ కొడుకుని శిక్ష చేపి ఫస్ట్. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఒక సలహా మంత్రిగా ఉన్నప్పుడు మరి నీ సలహాల మేరకు సూచనల మేరకు మరి కొడుకు తప్పు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకు సలహాలు ఏం చేతగా నువ్వు ఒక సహాయ మంత్రిగా ఉన్నావు. మరి అసలు దీని గురించి ఒకసారి మనం పూర్తిగా చర్చిస్తే ఎవరిని ఇడిచిపెట్టా, నా మీద నా కుటుంబం మీద కుట్రలు చేసిన ఎవరిని వదిలిపెట్టాను. నా కొడుకు తప్పు చేయలేదు. మరి నీ కొడుకు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు దాక్కుండు, ఎందుకు పరారిలో ఉండు? తీసుకొచ్చి సీట్ విచారం ముందు కూర్చోబెట్టాలి కదా. నువ్వు నా కొడుకు ఏ తప్పు చేయాలని చెప్పి నిరూపించాలి కదా. మరి ఎందుకు పరారిలో ఉన్నాడు నీ కొడుకు? ఇది అడగవా నువ్వు? అడిగినోడు నీ కొడుకు తప్పు చేసిన చెప్పినోడి మీద నువ్వు వదిలిపెట్టవా? అంటే నీ కేంద్ర మంత్రి ఉన్నావని చెప్పేసి మీ బీజేపీ ప్రభుత్వంతో ఉన్నటువంటి ప్రశ్నించమని తొక్కేద్దామని చూస్తున్నా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావా? నిజంగా నా కొడుకు తప్పు చేయలేదు. ఒకప్పుడు మేము ఇద్దరం కలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోయామని నా కొడుకు నాతో చెప్పిండు. 17 ఏళ్ల బాలికతో ఎట్లా కలిసి ఉంటుంది నీ కొడుకు? మరి నీ కొడుకు ఆ మాట చెప్పినప్పుడు నీకు బుద్ధి లేదా?